వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ సుమలత. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ తమ ఔదార్యంను చాటుకున్నారు. గూడూరు మండలంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సుమలత, సౌభాగ్య మహిళల కానిస్టేబుల్లు నడవలేని స్థితిలో ఉన్న వికలాంగురాలని సైతం తామే 2 కాలుగా మారి వినతి పత్రం సమర్పించడానికి ప్రజా దర్బార్ వైపు తీసుకువెళ్లడం జరిగింది. ఓ అభాగ్యురాలి పట్ల దాతృత్వం చాటుకున్నారు 2 మహిళలు కానిస్టేబుల్. వాళ్ళు చేసిన పనికి అందరితో శబాష్ అనిపించుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధికారులతో కలిసి మంత్రి సీతక్క ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజల సమస్యల వినతులు స్వీకరిస్తున్న క్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన సమస్యను విన్నవించుకునే క్రమంలో తన పాపను మహిళా కానిస్టేబుల్ సుమలత ఎత్తుకొని లాలిస్తూ తల్లికి బాసటగా నిలిచారు. తల్లి సానుకూలంగా తన సమస్యను ప్రజా దర్బార్లో విన్నవించుకుంది. అనంతరం అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి సుమలతతో పాటు సౌభాగ్య మహిళా కానిస్టేబుల్స్ నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులను సైతం కాలువ మారి వినతి పత్రం సమర్పించడానికి ప్రజా దర్బార్ వైపు తీసుకెళ్లడం జరిగింది. ప్రజా దర్బార్లో వచ్చిన వారంతా అధికారులు ఈ సంఘటన చూసి సబాష్ మహబూబాబాద్ పోలీస్ అని మహిళా కానిస్టేబుల్స్ సుమలత, సౌభాగ్యాలను అభినందనలతో ప్రశంసించారు.